మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 62వ వచనం నుంచి నేను చదువుతాను. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడుపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. 28వ అధ్యాయం కూడా చూద్దాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పి తిననెను. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో అది మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. పైగా ఈరోజు మన ఎక్కువ క్రైస్తవ సమాజం చదువుకునేటటువంటి వాక్య భాగాలు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానముల గురించి 4 సువార్తల్లోనూ రాయబడింది. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు కూడా రాశారు. నలుగురు కూడా యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానముల గురించి రాయడం జరిగింది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి రోజు మనందరికీ తెలిసిందే, శుక్రవారం నాడు. యేసుక్రీస్తు వారిని శుక్రవారం నాడు ఉదయం ఇంచుమించుగా 9 గంటలకి సిలువ వేశారు ఆయన్ని. ఒకసారి చూద్దాం ఆ మాట. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. అంటే ఎన్ని గంటలకి యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు? ఉదయం 9 గంటలకి సిలువ వేశారు. ఎంతవరకు సిలువ వేశారో కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మనము లేఖనానుసారంగా మనం వివరించుకుంటూ ముందుకు వెళ్దాము. 27వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు అర్థము, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థం. మనకు 2 విషయాలు అర్థమైనవి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి రోజు ఎప్పుడు? శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడారు. ఏ టైంకి వేశారు సిలువని? ఉదయం 9 గంటలకు వేశారు. ఏ సమయం వరకు ఉంచారు? ఆయన ప్రాణం విడిచి సమయానికి టైం ఎంత? మధ్యాహ్నం 3 గంటలు. జాగ్రత్తగా వింటా ముందుకు వెళ్దాము. యేసుక్రీస్తు వారిని శుక్రవారం సిలువేశారు. శుక్రవారం సిలువేసిన తర్వాత ఇంచుమించుగా 3 గంటల వరకు ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత చూడండి, యూదుల సాంప్రదాయం ప్రకారం ఏదైనా ఒక చనిపోయినటువంటి వ్యక్తిని సమాధి చేసేటప్పుడు కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. జాగ్రత్తగా వినాలి. యూదుల సాంప్రదాయం ప్రకారం యేసుక్రీస్తు వారిని ఏ వ్యక్తి చనిపోయినా కానీ
వాళ్ళని సమాధి చేసేటప్పుడు కొన్ని కొన్ని పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతారు. ఏంటి ఆ పద్ధతులు అంటే, మొట్టమొదట శవాన్ని పూర్తిగా, ఏదైతే ఆ బాడీ ఉంటుందో ఆ బాడీని పూర్తిగా కడుగుతారు. పూర్తిగా కడిగిన తర్వాత ఏం చేస్తారంటే, దానికి పరిమళ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, పర్ఫ్యూమ్స్, వాటన్నిటిని కూడా పోస్తారు. నిజంగా యూదుల సాంప్రదాయంలో అది ఉందా లేదా అన్న విషయాన్ని మనం ధృవీకరించుకోవడానికి అపోస్తుల కార్యములు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 37వ వచనంలో ఒక భక్తురాలు చనిపోతుంది. 36వ వచనం నుంచి చూద్దాం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా ఏం చేస్తున్నారంట వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఇప్పుడు వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది. ఏంటి, చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారు, వీళ్ళు కడుగుతారు. కడిగిన తర్వాత ఏం చేస్తారు, పెర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా రాస్తారు. చూద్దాం ఇప్పుడు. మరలా వద్దాం మత్తయి సువార్త దగ్గరికి. మత్తయి సువార్త దగ్గర జరుగుతున్నది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు శుక్రవారం నాడు. ఆ సమాధి చేయబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొన్ని కార్యక్రమాలు అక్కడ సరిగ్గా జరగవు. ఆయన సమాధి చేసిన తర్వాత, లేదా ఆయన సిలువ వేయబడినప్పుడు, సమాధి చేయడానికి ముందు టైం సరిపోక ఏంటి అంటే, యేసుక్రీస్తు వారిని త్వరగా సమాధి చేస్తారు. కొంతమంది చరిత్రకారులు కానీ విశ్లేషకులు కానీ చెప్పే మాట ఏంటి అంటే, ఆయన చనిపోయే సమయమేమో 3 గంటలు, శుక్రవారం తర్వాత వెంటనే ఏమొస్తుంది, శనివారం వస్తుంది. యూదుల సాంప్రదాయం ప్రకారం శనివారం నాడు వాళ్ళు ఏ పని చేయకూడదు, ఎందుకంటే అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినము రోజున ఏ పని చేయకూడదు. ఆ విశ్రాంతి దినం ఎప్పుడు మొదలవుతుంది అంటే, శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి మొదలవుతుంది. మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఆ విశ్రాంతి దినం అనేది ఉంటుంది. ఆ విశ్రాంతి దినము రోజున ఏ పని చేయకూడదు. చూడండి, 3 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు, అంటే మధ్యలో టైం ఎంత ఉంది, 3 గంటలు మాత్రమే ఉంది. అరిమతి యోసేపు అనేటటువంటి ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తు వారి శరీరాన్ని మాకు ఇస్తారా అని అడిగినప్పుడు, అప్పుడు అంటారు, ఆయన అప్పుడే చనిపోయాడా అని అంటారు. అప్పుడు ఎంక్వైరీ చేసి ఆయన ఏం చేస్తారా, అయితే తీసుకువెళ్ళు, ఆ నీతిమంతుడి శవాన్ని తీసుకువెళ్ళు అని అంటారు. తీసుకువెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఆయన శరీరానికి క్లాత్ చుట్టి ఎవ్వరూ అంతకుముందు పడుకోబెట్టలేనటువంటి ఒక సమాధిలో ఆయన్ని ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారంటే, రాయిని పొర్లించి సమాధి చేస్తారు ఆయన్ని. ఇది జరిగినటువంటి సందర్భం. ఆయన చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఆయన్ని సమాధి చేసినప్పుడు కొన్ని కార్యక్రమాలు సరిగ్గా జరగవు. ఆ జరగనటువంటి కార్యక్రమాలని ఎవరు చేస్తారంటే, ఈ స్త్రీలు ఆదివారం నాడు వెళ్ళి చేస్తారు. అది ఇక్కడ రాయబడింది. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను కూడి వస్తున్నారు. అదే రోజున ఏం జరుగుతుంది అంటే, ఆదివారం నాడు మగ్దలేని మరియా వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది స్త్రీల సమాజం ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి సమాధి దగ్గరికి వెళ్తారు. కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్తారు. సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్నే మనం చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 62వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్దాము. సైనికులు వచ్చి అంటున్నారంట, పరిసయ్యులు కొంతమంది పిలాతు దగ్గరికి వచ్చి అంటున్నారు, ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు 3 దినములైన తర్వాత లేస్తాడు అని చెప్పారు. అది మాకు జ్ఞాపకం ఉంది. మీరేం చేస్తారంటే, ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకుపోతారేమో, ఆ శరీరాన్ని ఎత్తుకుపోతారేమో, ఎత్తుకుపోయి ఏం చెప్తారు, ఇంకో తిరిగి లేచాడు అని చెప్పుకుంటారేమో, అప్పుడు మరీ దారుణమైపోద్ది పరిస్థితి అని అన్నప్పుడు పిలాతు అంటారు, ఆల్రెడీ అక్కడ నేను సైనికుల్ని పెట్టాను, కావలి వారు ఉన్నారు, మీ ఇష్టం వచ్చినంతసేపు అక్కడ మీరు ఆ శవాన్ని, ఆ శరీరాన్ని మీరు భద్రపరుచుకోండి కావాలితే అని అంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం. ఏమవుతుందంటే, ఆయన సమాధి చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి అనేక మంది సైనికులు కాపలా ఉంటారు. కాపలా ఉన్న తర్వాత ఈ మగ్దలేని మరియా వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి ఆలోచన ఏంటి అంటే, మార్కు సువార్త
మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనకు కనపడుతుంది 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కళ్ళెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. సమాధి ముందు ఇప్పుడు ఏముంది? ఒక రాయి ఉంది. ఆ రాయి చాలా పెద్దది. ఆ రాయిని మన కొరకు ఎవరు తొలగిస్తారా అని చూస్తాం. మరలా వద్దాం, మత్తయి సువార్త దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ సమాధి ఉంది, జాగ్రత్తగా వినాలి. ఆల్రెడీ సమాధి ఉంది. సమాధికి ముందేముంది? ఒక రాయి పెట్టబడి ఉంది. ఆ రాయికి ఏముంది అంటే ముద్ర వేసి ఉంది. రోమన్ గవర్నర్ యొక్క ముద్ర వేసిందంటే సీల్ వేసింది. దాంతోపాటు ఎవరు కాపలా ఉన్నారు? సైనికులు కాపలా ఉన్నారు. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. స్త్రీలు బయలుదేరుతున్నారు. స్త్రీలు బయలుదేరుతున్నప్పుడు ఇలా మనసుల్లో ఉన్నది ఏంటి అంటే, సమాధి ముందు రాయి పెట్టబడింది. ఆ రాయికి అధికార సూచనగా ఒక ముద్ర వేయబడింది. అది రోమన్ గవర్నర్ వేసినటువంటి ముద్ర. ఆ ముద్రతో పాటు అక్కడ ఎంతమంది ఉన్నారు? సైనికులు కూడా కాపలా ఉన్నారు. అయినా స్త్రీలు ఏమాత్రము వెనకాడకుండా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు చూడండి, మార్కు సువార్తలోకి వద్దాం. మార్కు సువార్తలో వీళ్ళ ఆలోచన చూడండి. 16వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం నుంచి చదువుదాము. సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వీళ్ళు బయలుదేరుతున్నారు, సమాధి దగ్గరికి బయలుదేరుతున్నారు. సమాధి దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు ఈ స్త్రీలకు అనిపించింది, మనం సమాధి దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి రాయిని మన కొరకు ఎవరు తొలగిస్తారు అని అంటున్నారు. ఇంచుమించుగా ఆ రాయి ఎంత బరువు ఉంటుంది అంటే, చరిత్ర లెక్కల ప్రకారం యేసుక్రీస్తు వారి సమాధి ముందు ఉంచినటువంటి రాయి ఇంచుమించుగా 2 టన్నుల బరువు ఉంటుందంట. 2 టన్నులు అంటే 2000 కేజీల బరువు ఉంటుంది. వీళ్ళు వెళ్తున్నప్పుడు చూడండి ఏం ఆలోచిస్తున్నారంటే, మన కొరకు ఆ రాయిని ఎవరు తొలగిస్తారు అని ఆలోచిస్తున్నారు. మన కొరకు ఆ రాయిని ఎవరు తొలగిస్తారు? వాళ్ళ ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి అంటే, వాళ్ళు ఒక పని చేద్దామని వెళ్తున్నారు. ఆ పని చేద్దామని వెళ్తున్నప్పుడు వాళ్ళ ముందు ఉన్నటువంటి సవాల్ మొదటిది, రాయి ఎవరు తొలగిస్తారు. రెండవది, అధికార సూచనగా రోమన్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సీల్ వేశారు. మూడవది, దానికి కాపలాగా సైనికులు ఉన్నారు. 3 అడ్డుగోడల వరకు కనపడుతున్నాయి. ఒకటి భారభరితమైనటువంటి రాయి, రెండవది అధికార సూచనగా ఉన్నటువంటి ముద్ర, మూడవది అడ్డుగోడగా ఉన్నటువంటి సైనికులు. ఒక పని చేద్దామని వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, మనం చేయగలమా అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు, మన స్త్రీలము కదా, బలం లేని వాళ్ళము కదా, ఆ బలమైనటువంటి రాయిని ఎవడు మన కొరకు పొరలించగలడు? ఆలోచించుకున్నారు. మన కొరకు ఎవరు పొరలిస్తారు అని ఆలోచిస్తుంటే ఆ రాయి గురించి కూడా రాయబడింది. ఆ రాయి ఎంతో పెద్దది. వీళ్ళ ముందున్నటువంటి సవాల్ ఏదైతే ఉందో, వీళ్ళ ముందున్నటువంటి సమస్య ఎంతైతే ఉందో, ఆ సమస్య ఎంతో పెద్దది. అయినా ఏమాత్రం కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమాత్రం కూడా తగ్గల. ఇక్కడ రాయబడిన మార్కు సువార్తలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట 16వ అధ్యాయము 4వ వచనం చూడండి.
వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, ఆ రాయి మన కోసం ఎవరు దొర్లిస్తారు అని ఆలోచిస్తున్నప్పుడు అయినా ఏమాత్రం ఆగలేదు. వాళ్ళు ఆగారా? ఆగలా. ఆ రాయి దొర్లించడం మన వల్ల కాదు, మనం వెళ్ళి కూడా వేస్ట్ అని ఆలోచించలా. చూడండి, అక్కడ రాయబడిన మాట, వారు వచ్చి. ఆగిపోలా. వాళ్ళు ఎదురుగుండా ఏ సమస్యలు అయితే భయపడుతున్నాయో, వాళ్ళు ఎదురుగుండా ఏ సవాళ్ళు అయితే ఉన్నాయో, ఆ సవాళ్ళు ఏమి కూడా వాళ్ళని ఆపలేకపోయింది. పెద్ద రాయి ఉంది, దాన్ని తొలగించడం మన వల్ల కాదని ఆగిపోలేదు. దాని మీద రోమన్ గవర్నర్ సీల్ వేసాడు. ఆ సీల్ పగలగొట్టామంటే, ఆ సీల్ తీసామంటే మనందరం కూడా మన భాషలో చెప్పాలని జైలు పాలవుతాము అని ఆలోచించరా? ఇప్పుడు బ్యాంక్ వాడు ఉన్నాడు, మనం సరిగ్గాను వాడికి ఇంట్రెస్ట్ ఈఎంఐ కట్టలేదనుకో, వాడు వచ్చి ఏం చేస్తాడు? మన ఇల్లు తాకట్టులో పెట్టాము, ఇల్లు లోన్ కోసం మనం పెట్టాము, మనం సరిగ్గా వాడికి డబ్బులు కడతలేదు ప్రతి నెలను, వాడు వచ్చి ఏం చేస్తాడు? ఇంటికి సీల్ వేసేస్తాడు. మనం వాడు వెళ్ళిపోయిన తర్వాత సీల్ తీసేస్తే ఊరుకుంటాడా? వెంటనే ఏం చేస్తారు? లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చి మనల్ని ఏం చేస్తారంటే జైల్లో పెడతారు. ఇప్పుడు అదే కండిషన్ ఇక్కడ ఉంది. సమాధిని పెట్టడం మాత్రమే కాదు, ఆ సమాధి ఎవరు తీయకుండా ఉండాలని చెప్పి దానికి ఏం చేశారు? వీళ్ళు సీల్ వేశారు. అంటే దాన్ని గనక ముట్టుకున్నాడంటే వాడు ఏమవుతాడు? ఇప్పుడు జైలు పాలైపోతాడు. మొదటి సవాలేమో భారంగా ఉన్నటువంటి రాయిని ఎవడు తొలగిస్తాడు, అదొకటి. పోనీ రాయిని తొలగించడం పక్కన పెడితే అసలు దాని మీద ఒక సీల్ వేసారు, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది దానికి తీయకూడదని. అది ఆలోచనలోకి వచ్చింది. దానికి మించి అక్కడ రోమన్ సైనికులు ఉన్నారు, మనం వెళ్ళామంటే మనల్ని చితక్ కొడతారన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇవేమీ వాళ్ళని ఆపలా. ఏం చేశారంట? వాళ్ళు వచ్చారంట. మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నా వెళ్ళడానికి మాత్రం మనం ఏం చేస్తాము? సాకులు ఎదుక్కుంటాం. ఆగిపోవడానికి చిన్న చిన్న సాకులు వెతుక్కుంటాం. కానీ ఈ స్త్రీలు, ఒక సాధారణమైనటువంటి ఈ స్త్రీలు కనపరిచినటువంటి అసాధారణమైనటువంటి తెగింపు. వద్దాం మత్తయి సువార్తలోకి 28వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్తలో మనం చూస్తున్నాం, మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారు అని ఆలోచిస్తున్నారు. రాయి ఎవరు పొర్లిస్తారని ఆలోచిస్తున్నప్పుడు 28వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండినప్పుడు మహాభూకంపము కలిగెను. ఏదైతే వీళ్ళు ఆందోళన పడుతున్నారో, ఏదైతే వీళ్ళ మైండ్ని తినేస్తుందో, ఎవరు చేస్తారు మనం చేయగలమా అని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు దేనికోసమైతే ఆందోళన పడుతున్నారో దానిని ఆల్రెడీ దేవుడు చేసి చూపించేశాడు. రాయి బరువుగా ఉంది, ఎవరు మన కొరకు దొర్లిస్తారనంటే దేవుడే వచ్చి వీళ్ళ రాకముందే దాన్ని దొర్లించేశాడు. దాని ముందు రోమన్ గవర్నర్, రోమ ప్రభుత్వం వేసినటువంటి సీల్ ఉంది, దాన్ని ఎవరు పెళ్ళగిస్తారని ఆలోచిస్తున్నప్పుడు పిలాతు వేసినటువంటి ఆ సీల్, రోమన్ గవర్నర్ వేసినటువంటి ఆ సీల్ని ఆల్రెడీ దేవుడే తీసేశాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమైపోయారంట? చచ్చిన వాళ్ళ వల్లే అయిపోయారు. చూడండి, వీళ్ళు ఎవరి కోసమైతే ఏవైతే వీళ్ళ సమస్యగా భావించారో, ఏవైతే వీళ్ళలో ఆందోళన రేకెత్తించాయో దేవుడు వాటిని చేసి చూపించాడు. వాటి దగ్గరికి వెళ్ళకముందే దేవుడు ఏం చేశాడు? చేసి చూపించాడు. భారభరితమైనటువంటి రాయి ఉంది, అధికార సూచనగా ముద్ర ఉంది, సైనికులు ఉన్నారు. వీళ్ళందరినీ మనం అధిగమించగలమా అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వీళ్ళు ఏదైతే ఆందోళన పడుతున్నారో దాన్ని వీళ్ళు అక్కడికి వెళ్ళకముందే దేవుడు ఏం చేశాడు? చేసి చూపించాడు. దేవుడు ఎవరి జీవితంలో అయినా, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా కార్యం చేయాలి అని అంటే ఏ అధికారము దాన్ని ఆపలేదు, ఏ వ్యక్తి దాన్ని ఆపలేదు. నీకున్నటువంటి ఏ సమస్య కూడా దేవుని దగ్గర నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని ఏమాత్రము ఆపలేదు. ఒక విషయం మనం ఆలోచిద్దాము. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అని ఈ స్త్రీలు ఆగిపోయి ఉంటే, ధైర్యాన్ని కనపరచకపోయి ఉంటే వీళ్ళ అద్భుతాన్ని చూసేవారా? చూడలేరు.
ఎంత కష్టమైనా కానీ ఏ సమస్య ఉన్నా కానీ ధైర్యంతో తెగించి ముందుకు అడిగేసినటువంటి ఈ స్త్రీలు మనకు నేర్పుతున్న పాఠం, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయాలి అంటే నువ్వు దేనికోసమైతే ఆందోళన పడుతున్నావో ఆ ఆందోళనన్నిటిని దేవుడు ముందే తీసి పక్కన పాడేశాడు. కొన్ని సమస్యలకు సవాళ్ళను చూసి మనం ఎక్కడా కూడా ఆగిపోకూడదు. దేవుడి అద్భుతాన్ని కనుక మనం చూడాలి అంటే మనం ఎక్కడా కూడా ఆగిపోకూడదు. ఆగిపోతే అద్భుతాన్ని చూడలేము. ఈ స్త్రీలు కనుక ఆగిపోయి ఉంటే అద్భుతాన్ని చూడగలరా? చూడలేరు. ఇక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట, అన్ని సమస్యలు ఎదురుగుండా ఉన్నా వాళ్ళు తెగించి ఎక్కడికి వచ్చారంట? సమాధి దగ్గరికి వచ్చారు. మన జీవితంలో కూడా కొన్ని భయపెట్టేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఎదురుగుండా కొన్ని మనం వెళ్ళగలమా, మనం ఈదగలమా అనేటటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి. మనం ఊహించుకునే అది పెద్ద సమస్యేమో, కష్టతరమైందేమో అని మనం ఆలోచించుకుంటూ ఉంటే, దానివైపు మన అడుగులు వేయకపోతుంటే మన జీవితంలో మనం ఎక్కడా కూడా అద్భుతాలని, దేవుడు చేసే అద్భుతాలని చూడలేము. దేవుడు ఎలాంటి వాడంటే నీ సంఖ్యలను తెంపేటటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. దేవుడికి తెలుసు నీ సంఖ్యలు ఎలా తెంపాలో, దేవుడికి తెలుసు నీ చీకటిని ఎలా పారదోలు వేయాలో, దేవుడికి తెలుసు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అన్నటువంటి విషయం దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే ఏ అధికారి కూడా మనల్ని ఆపలేడు. ఏ అధికారి మన ఆశీర్వాదాన్ని ఆపలేడు. ఏ వ్యక్తి కూడా ఆశీర్వాదాన్ని ఆపలేడు. ఏ సమస్య కూడా దేవుడు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని ఆపలేడు. అందుకే అంటాడు దేవుడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. 54వ అధ్యాయము 17వ. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. ఏ వ్యక్తి నీకు విరోధముగా ఉన్నా, ఏ అధికార సూచన నీకు విరోధముగా ఉన్నా, ఏ సమస్య నిన్ను ఏలుబడి చేస్తున్నా, ఏ ఆయుధము కూడా నీ ముందు నిలవదు. దేవుడే గనక తలుచుకుంటే ఆశీర్వదించాలని అనుకుంటే దేవుడు ఏమాత్రము కూడా వెనకడుగు వేయడు. ఎవ్వరికి కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరు ఇక్కడ సైనికులకి భయపడలా. అంత పెద్ద రాయి ఉంది, అంత పెద్ద భారం నా ముందుంది, ఆ భారానికి భయపడ్డారు. కానీ దేవుడు ముందే ఆ భారాన్ని తీసేశాడు. ఎప్పుడైనా దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాన్ని చూడాలి అంటే భయపడి మన అడుగులు వేయడం ఆపేసామా అద్భుతాన్ని చూడలేం. ధైర్యంగా గనక ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడు చేసే అద్భుతాన్ని మనము చూడగలం. ఎవ్వరికి ఏ సమస్యకి భయపడి మనం ఇంటిలో చేతులు ముడుచుకుని కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఈ పునరుద్ధానపు ఆదివారం మనకిస్తున్నటువంటి ధైర్యం, నువ్వు ఏ సమస్యకైతే, ఏ కష్టమైతే నువ్వు భారంగా నువ్వు ఫీల్ అవుతున్నావో, ముందుకు అడిగేయలేకపోతున్నావో, ఆ భారాన్ని దేవుడు ఆల్రెడీ ఎప్పుడో తీసేశాడు. దాని వైపు మన అడుగులు వేస్తే కానీ అద్భుతాన్ని మనము చూడలేము. ఇది ఈస్టర్ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం. ఒక సాదాసీదా జీవితాన్ని గడిపేటటువంటి స్త్రీలు మనకిస్తున్నటువంటి ధైర్యం. సాధారణంగా స్త్రీని చాలా బలహీనమైనటువంటి ఘటంగా చూస్తారు. వాళ్ళకి పెద్ద బలం ఉండదని అనుకుంటారు. కానీ ఏదైతే అది అవుద్ది, మనం ముందైతే అక్కడికి వెళ్దాము, ఆ రాయిని మనం వీలైతే తోసి చూద్దాం, లేకపోతే ఎంత తెగింపు వాళ్ళది. సమస్యను చూసి ఆగిపోలా, కష్టాన్ని చూసి ఆగిపోలా, భారభరితమైనటువంటి పరిస్థితులను చూసి ఆగిపోలేదు. అధికార సూచనగా ఉన్నటువంటి ఆ ముద్రని చూసి కూడా ఏమాత్రము భయమే లేదు వీళ్ళకి. దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఉండేటటువంటి పరిస్థితులు దేవుడు అనుకోవాలే, కానీ మనుషులను కూడా ఎలా మార్చాలో ఆయనకి తెలుసు. నీకు విరోధంగా లేచినటువంటి ఏ వ్యక్తినైనా కానీ ఎలా మార్చాలో దేవుడికి తెలుసు. అసూయ పడేటటువంటి వ్యక్తుల్ని దేవుడు మారుస్తాడు. మత్సర పడేటటువంటి వ్యక్తుల్ని మారుస్తాడు. నీ జీవితంలో చేదును మిగిల్చేటటువంటి వ్యక్తుల్ని దేవుడు మారుస్తాడు.
నిన్ను బాధపరిచేటటువంటి వ్యక్తుల్ని కూడా మారుస్తాడు. నీ మీద విషాన్ని చిమ్మేటటువంటి వ్యక్తుల్ని కూడా దేవుడు మారుస్తాడు. ఎంతమంది నీ మీదకి దండెత్తి రాని, దావీదు గారు అంటారు, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చిన. చూద్దాం ఆ మాట ఎంత బాగుంటుంది. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎంతమంది నీ మీద లేనిపోని సాక్ష్యాలు పలుకుతున్నా, ఎంతమంది నీ మీద విసుక్కుంటున్నా, ఎంతమంది నీ మీద విషం చిమ్ముతున్నా, ఎంతమంది నీ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నా, 10,000 మంది దండెత్తి వచ్చిన నా మీదకి మోహరించిన నేను భయపడను. 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లిపారుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నీ దుడ్డికర్ర నీ దండము కూడా నన్ను ఆదరిస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నన్నేమీ చేయలేదు. దేవుడు మనకిచ్చేటటువంటి ధైర్యం, ఈ పునరుద్ధానపు దినాన దేవుడు మనకిచ్చేటటువంటి ధైర్యం. ఏ కష్టం నిన్ను నిలబడి చేస్తున్నా, ఎవరు నీ మీద దండెత్తి వస్తున్నా, నువ్వంటే పడనటువంటి వాళ్ళు నీ రోజుకి విస్తరిస్తున్నా, నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు ఎక్కువైపోతున్నా, నీ మీద విషం చిమ్మే వాళ్ళే నీ చుట్టూ ఉన్న, నమ్మవలసిన మాట 10,000 మంది దండెత్తి వచ్చినా ఎవ్వడు కూడా నన్నేమీ చేయలేడు. మొట్టమొదట భారభరితమైనటువంటి రాయి ఏం చేయలేకపోయింది, వాళ్ళని అధికార సూచన ఏం చేయలేకపోయింది. ఇక ఆఖరిదిగా ఏ సమస్య మనల్ని నిలబడి చేస్తుంది ఈరోజు? ఏ సమస్య కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న మన బ్రతుకులో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఒకవేళ అనారోగ్యాన్ని నిలబడి చేస్తుందా? ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని నిలబడి చేస్తున్నాయా? కుటుంబ సమస్యలే నీ మనస్సుని చిన్నాభిన్నం చేసేస్తున్నాయా? నమ్ము ఈ మాట, దేవుడు సమస్యల్ని ఛేదించేవాడు. ఆ దేవుడు నీకున్నటువంటి అడ్డుబండలన్నిటినీ కూడా తొలగించేవాడు. ఇక్కడున్న అడ్డుబండను ఏం చేశాడు దేవుడు? సునాయాసంగా దొర్లించేశాడు. అంత అడ్డుబండను తొలగించినటువంటి ఆ దేవుడికి ఈరోజు నీ జీవితంలో ఏది నీకు అడ్డుబండగా ఉంది? ఎవరు నీకు అడ్డుబండగా ఉన్నారు? ఏ సమస్య నీకు అడ్డుబండగా ఉంది? ఈ పునరుద్ధాన దినాన నమ్ము ఈ మాట, ప్రతి అడ్డు బండల్ని దేవుడు ఏం చేస్తాడు? తొలగించడానికి, దొర్లించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది పునరుద్ధానపు దినాన ఆ స్త్రీలు కనపరిచినటువంటి ఆ తెగింపు మనకిస్తున్నటువంటి ధైర్యం. నమ్ము ఈ మాట, నీ ముందు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యని చూసి నీ అడుగులు మాత్రం ఆపకు. తెగించే అడుగు ముందుకేయాలి, కానీ దేవుడు అద్భుతాన్ని ఖచ్చితంగా మనం చూస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, ఆ స్త్రీలు ఎవ్వరి గురించి పట్టించుకోవాలా, మన స్థాయి ఏంటి, మనం చేయగలమా అని ఆలోచించాలా, ధైర్యంగా ముందుకు అడిగేశారు. దేవుడే అంతా చూసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ధైర్యంగా మనం ముందుకు అడిగేయాలి, కానీ ఏ సమస్య ఉన్నా ఆయన ఛేదిస్తాడు. ఏ అడ్డుబండ ఉన్నా ఆయన తీసి పక్కన పాడేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూద్దాము, మరలా వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆ దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? 7వ వచనం చూద్దాం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. సరిపోద్ది. యేసుక్రీస్తు వారిని సమాధి చేసినటువంటి స్థలం, పునరుద్ధానపు మొదటి ఆదివారం.
ఆ స్థలంలో నుంచి, చాలా జాగ్రత్తగా విందాము, ఆ స్థలంలో నుంచి 2 వార్తలు బయటికి వెళ్తున్నాయి. ఆ స్థలంలో నుంచి 2 వార్తలు బయటికి వెళ్తున్నాయి. ఒక వార్త స్త్రీలు మోసుకెళ్తున్నారు. ఏంటా వార్త? ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు, మరణాన్ని గెలిచాడు అనేటటువంటి వార్త వెళ్తుంది. అదే సమాధి స్థలంలో నుంచి ఒక వంచనకరమైనటువంటి మాట కూడా వెళ్తుంది. చూద్దాము. 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులకి చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని చెప్పిరి. దూత ఏమంటుంది? ఆయన చెప్పినట్టుగానే లేచాడు, ఆయన సమాధిని గెలిచాడు, మరణపు ముళ్ళిని విరిచి లేచాడు, మీరు వెళ్ళి వెంటనే శిష్యులకు చెప్పండి అని అంటున్నారు. అదే స్థలంలో నుంచి ఇంకొక వార్త వెళ్తుంది. ఏంటా వార్త? ఆయన శిష్యులు వచ్చి ఆ శరీరాన్ని తీసుకుని రాత్రి వేళ వచ్చి మేము నిద్రపోతుంటే వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారని చెప్పండి. ఇప్పుడు చూడండి, ఒకే స్థలంలో నుంచి మొట్టమొదటి పునరుత్థానపు ఆదివారం రోజున 2 వార్తలు బయటికి వెళ్తున్నాయి. ఒకటేమో స్త్రీలు మోసుకెళ్తున్నారు, ఏమని? ఆయన లేచి ఉన్నాడని. రెండవ వార్త ఏమో సైనికులు మోసుకెళ్తున్నారు. ఏంటి? ఆయన శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒకరేమో ఆయన సజీవుడిగా లేచాడని చెప్తున్నారు, ఇంకొకళ్ళేమో ఆయన శరీరాన్ని ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్తున్నారు. ఒక్క విషయం మనం ఆలోచిద్దాము. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఏం చేస్తుంది? ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్థలంలో నుంచి 2 వార్తలు వెళ్తున్నాయి. ఒకరేమో లేచాడు, మరణాన్ని లేచాడు అని చెప్తున్నారు. ఇంకొకరేమో ఆయన ఏం లేవలేదు, శిష్యులు వచ్చి ఆయన్ని ఎత్తుకుపోయారు అని చెప్తున్నారు. సాధారణంగా అప్పుడు ఆ పట్టణం అంతా ఏది నమ్ముద్ది? పట్టణం వరకు పక్కన పెడితే శిష్యులే నమ్మలేకపోయారు. ఆయన లేచాడు అన్నటువంటి మాట నమ్మలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆయన లేచాడా? శిష్యులు ఎత్తుకుపోయారా? ఆయన సజీవుడై ఉన్నాడా? లేదా వీళ్ళే శరీరాన్ని ఎత్తుకుపోయి నాటకాలు ఆడుతున్నారా? అందరి మనసుల్లో ఒకటే ఆలోచన, చనిపోయి తిరిగి లేచిన రక్షకుడా, లేదా అబద్ధం చెప్పి చనిపోయినటువంటి ఒక సాధారణ మానవుడా? ఆయన దేవుడా, లేదా అబద్ధాలు చెప్పేటటువంటి ఒక వ్యక్తా? నిజంగా లేచాడా, లేదా ఆయన శిష్యులు ఎత్తుకుపోయారా? అక్కడ ఉన్నటువంటి కండిషన్ అది. ఎందుకంటే మనం ఎక్కువ అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని నమ్మం. అక్కడ ఉన్న సమాజం కూడా అంతే. ఒకే స్థలంలో నుంచి ఇప్పుడు 2 వార్తలు వెళ్తున్నాయి. విచిత్రం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు వచ్చి పుట్టినప్పుడు ఒక దూత వచ్చి ప్రకటించింది. ఆ దూత వాడినటువంటి మాట ఏంటి అంటే, ఆ గొర్రెల కాపరులతో భయపడకూడి అని వాడారు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానపు దినాన కూడా దూత కనపడి వాడుతున్న మాట ఏంటి? మీరు భయపడొద్దు అని అంటారు. అంటే ఏంటి ఇక్కడ ఈ అర్థం ఏంటి అంటే, భయపడితే మనం జీవితంలో దేన్ని కూడా సాధించాలి. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ సవాళ్ళకి మనం భయపడితే వాటిని ఎదురొడ్డి మనము నిలబడలేము. ఒకే స్థలంలో నుంచి ఇప్పుడు 2 వార్తలు బయటికి వెళ్ళిపోయినాయి. ఇంతకీ నమ్మాలా వద్దా? వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఈరోజు క్రైస్తవ సమాజంగా కూడి ఉన్నటువంటి మనం ఆయనని సజీవుడిగా లేచాడు అని నమ్మడానికి ప్రూఫ్స్ ఏంటి? సాధారణంగా ఏ వ్యక్తి చనిపోయినా మనం అంటాము 2 రాస్తాము. ఆ వ్యక్తి చనిపోయిన ఫోటో మీద మనం 2 రాస్తాము. ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు పుట్టాడో రాస్తాము. తర్వాత డేట్ ఆఫ్ డెత్, ఎప్పుడు చనిపోయాడో రాస్తాము. కానీ ఒకవేళ యేసుక్రీస్తు వారి గురించి చెప్పాల్సి వస్తే ఎన్ని డేట్స్ వాడాలి? మనం 3 డేట్స్ వాడాలి. ఏంటి? డేట్ ఆఫ్ బర్త్, ఆయన పుట్టిన తేదీ; డేట్ ఆఫ్ డెత్, ఆయన మరణించినటువంటి తేదీ; డేట్ ఆఫ్ రిజరక్షన్, ఆయన తిరిగి లేచినటువంటి రోజు. అది ఎవరికి సాధ్యము అంటే కేవలం యేసుక్రీస్తు వారికే
సాధ్యపడింది. ఆయన మనం నమ్మాలి అంటే ఆ రోజుల్లో నమ్మడానికి ఏం చేశారంటే శిష్యులు ఫస్ట్ నమ్మలా, వెంటనే ఏం చేశారంటే దగ్గరలోనే సమాధి కదా అని వెంటనే ఇలా దగ్గరలో ఉన్నటువంటి సమాధిని చూశారు. ఆ చూసినటువంటి ఆ సమాధిని చూసి నిజంగా అయినా తిరిగి లేచాడు అని నమ్మగలిగారు. మన పరిస్థితి ఏంటి? అసలు సాతాను వేసేటటువంటి మొట్టమొదటి ఎత్తుగడ ఏంటి అంటే యేసుక్రీస్తు వారు లేవలేదు అని నమ్మించడానికి సాతానుకు ఉన్నటువంటి ప్రూఫ్ ఏంటి అంటే ఆ బాడీ అక్కడ ఉంటే యేసుక్రీస్తు వారు లేవలేదని ఈజీగా నమ్మేస్తారు. అది అనుకుంది. కానీ ఆయన ఏమయ్యాడు? ఆయన ఖచ్చితంగా లేచి నిలబడ్డాడు. ఆయన మరణాన్ని గెలిచి లేచి నిలబడ్డాడు. దానికి స్త్రీలు వచ్చి చెప్పినప్పుడు శిష్యులు ఎలా నమ్మారంటే వెళ్ళి చూసి నమ్మారు. అందుకే పౌలు గారు అంటారు ఒక చోట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమై మీరింకాను మీ పాపంలోనే ఉన్నారు అంటున్నారు పౌలు గారు. ఒకవేళ క్రీస్తే గనక లేపబడకపోతే మేము చేస్తున్న ఈ సువార్త అంతా వ్యర్థం. క్రీస్తు లేపబడి ఉన్నాడనడానికి ఉన్నటువంటి మొట్టమొదటి ఆధారం శిష్యులు చూసినటువంటి ఆ తెరవబడినటువంటి సమాధి. రెండవది, యేసుక్రీస్తు వారు లేపబడిన తర్వాత 40 దినాలు అందరికీ కనబడతా వచ్చారు. అందరికీ కనబడతా వచ్చినప్పుడు కొంతమంది కూడా అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. ఆయన ఎవరెవరికి కనపడ్డారంట? ఆయన లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దానికి ప్రూఫ్స్ చెప్తున్నాడు ఈయన పౌలు గారు. ప్రూఫ్ చెప్తున్నారు ఏంటంటే ఆయన కేఫాకును తర్వాత 12 కనబడాను. ఫస్ట్ పేతురు గారికి కనపడ్డారు. తర్వాత 12 మందికి కనపడ్డారు. తర్వాత అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. యేసుక్రీస్తు వారు లేపబడ్డారు అనడానికి ప్రూఫ్స్. ఎన్ని అబద్ధాలు వాళ్ళు మోపాలనుకున్నా ఏం జరుగుతుంది ఇక్కడ? 40 దినాలు అందరికీ యేసుక్రీస్తు వారు కనబడుతూ వచ్చారు. ఇంకా రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుకుంటూనే వచ్చారు. ఆయన నిజంగా లేపబడ్డాడు అనడానికి నేడు మనం నమ్మడానికి ఉన్నటువంటి ఆధారం ఏంటి అంటే ఒకవేళ ఆ రోమా సామ్రాజ్యం చెప్పినట్టే యేసుక్రీస్తు వారిని ఎత్తుకుపోయారు అని వీళ్ళు ప్రకటిస్తూ ఉంటే, యేసుక్రీస్తు లేపబడలేదని ప్రకటిస్తూ ఉంటే వీళ్ళని ఏమన్నా వాళ్ళు చంపేవాళ్ళ? అపోస్తుల్ని ఏమన్నా చంపేవాళ్ళ? వాళ్ళు చెప్పిన అబద్ధానికి గనక వీళ్ళ తల ఊపితే వీళ్ళ ప్రాణానికి ఏమాత్రం హాని అనేది ఉండదు. కానీ వీళ్ళని మన అపోస్తుల కార్యములు చదువుతూ ఉంటే ప్రతి అపోస్తులు కూడా, క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి అపోస్తులు కూడా చాలా దారుణంగా హింసించి చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారంటే మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని ప్రకటించడం వల్ల. వాళ్ళని అంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని, తిరిగి లేచినటువంటి ఆ యేసుక్రీస్తు వారిని ప్రకటించడం వల్ల. ఇవి సరిపోదా మనం యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారని నమ్మడానికి? ఇస్కరియోతు యోధాకి బదులుగా ఎన్నికైనటువంటి మత్తీయ గారిని కాల్చి చంపేశారు. యాకోబు గారి తమ్ముడైనటువంటి యోహాను గారిని, పౌలు గారిని ఏం చేశారంటే తల నరికి చంపేశారు. తోమా గారిని, మత్తయ్య గారిని ఏం చేశారు? రక్తం కారేటట్టుగా కొట్టి, రక్తం ఏర్లై పారేటట్టుగా చేసి వాళ్ళని చంపేశారు. ఫిలిప్పు గారిని, బర్తలోమేయ గారిని ఏం చేశారు అంటే విపరీతంగా కర్రలతో బాది చంపేశారు. యాకోబు గారిని అయితే రాళ్లతో కొట్టి చంపేశారు. యోహాను గారిని అయితే వేడి వేడి నూనెలో వేసి చంపేశారు.
ఆంద్రేయ గారిని అయితే సిలువేశారు. ఇంకా అగ్రజనుడిగా పిలువబడుతున్నటువంటి పేతురు గారిని ఏం చేశారంటే తలకిందులుగా సిలువేశారు. ఆయన ఎందుకు అదంతా? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని ప్రకటించారు. తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని ప్రకటించడం వల్ల జరిగింది. ఇవి సరిపోవా యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని నమ్మడానికి? నిజంగా వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తుంటే నిజంగా వీళ్ళు ఏ లెవెల్లో ఉందరు? కానీ అబద్ధాన్ని వీళ్ళు ప్రకటించాల. దేన్ని ప్రకటించారు? సత్యాన్ని ప్రకటించడానికి ఏ మాత్రము కూడా వెనకడిగేలా. ఈరోజు చూడండి పరిస్థితులు. ఎవరైతే సత్యాన్ని ప్రకటిస్తారో వాళ్ళకే ఎక్కువ సమస్యలు. ఎవరైతే వచ్చినటువంటి సంఘాన్ని కానీ లేదా వచ్చినటువంటి వ్యక్తులని, విశ్వాసుల్ని కానీ నవ్విస్తూ సత్యానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటాయా? ఉండవు. సత్యం తరపున నిలబడిన ప్రతి వ్యక్తి కూడా ఏంటి అంటే సమస్యలు ఎదురవుతాయి. కానీ ఆ సమస్యల్లో జయాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఎప్పుడైనా మనము అబద్ధానికి ఎప్పుడూ కూడా కట్టుబడి మనం ఉండకూడదు. న్యాయం ఎటువైపు ఉందో ఆ వైపునే మనము నిలబడాలి తప్ప అసత్యం వైపు మనం ఎక్కడా కూడా మనము నిలబడకూడదు. సత్యవాక్యం ఎక్కడైతే వెదజల్లబడుతుందో ఆ వెదజల్లబడుతున్నటువంటి స్థలానికి వెళ్ళడంలో మనం ఏమాత్రము కూడా వెనకడుగు వేయకూడదు. సత్యాన్ని ఆనుకునే మనం బ్రతకాలి. ఇక ఆఖరిదిగా ఆయన లేపబడ్డాడు అని ప్రూఫ్ ఎవరు అంటే, ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు. ఎంత దారుణంగా సంఘాన్ని హింసించాడు. ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ మీటింగ్స్ జరుగుతున్న వాళ్ళందరినీ కూడా బయటికి పట్టణంలోకి ఈడ్చుకుని వచ్చి వాళ్ళ రక్తం కళ్ళ చూసేంత వరకు కూడా నిద్రపోయేవాడు కాదు ఆయన. అందుకని ఇక్కడ అంటున్నారు అపోస్తులకు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇదే 15వ అధ్యాయంలో 8వ వచనంలో అంటున్నారు, అందరికీ కనపడ్డాడు ఆయన. ఆఖరిదిగా ఎవరికి కనపడ్డారు? అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలాగనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనగుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచాడనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, ఇదిగో పూర్వము సంఘాన్ని హింసించినటువంటి నేను, అపోస్తులుడని అవడానికి ఏమాత్రము యోగ్యత లేనటువంటి నేను ఈరోజు అపోస్తులుడిగా ఎంచబడ్డానంటే దానికి కారణం మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు. దమస్కు మార్గంలో నాకు కనపడినటువంటి నా యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చేశాడు. ఎవరైనా ఎప్పుడైనా అసలు యేసుక్రీస్తు లేచాడనడానికి సాక్ష్యం ఏంటి అని అడిగితే ఒక్క మాట తిమోతి గారితో చెప్తున్నారు పౌలు గారు. చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఆయన చెప్తున్నారు, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడై ఉన్నాను. 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అనడానికి ఎగ్జాంపుల్ ఏది కాదు, నా లైఫే, నా జీవితమే ఒక సాక్ష్యం. ఆ యేసుని అంగీకరించినటువంటి నా జీవితమే ఒక సాక్ష్యం. ఒకప్పుడు నేను హింసకుడను, ఒకప్పుడు నేను దోషకుడను, ఒకప్పుడు నేను హానికరుణ్ణి. ఎవ్వడికి నా వల్ల సంతోషం లేదు. ఇప్పుడు అందరూ నా ద్వారా సంతోషింపడుతున్నారంటే దానికి కారణం యేసుక్రీస్తు వారు. ఎవరైనా మనల్ని అడిగితే యేసుక్రీస్తు నిజమైన దేవుడా అని అడిగితే మనం చెప్పాల్సిన మాట, ధైర్యం చేసి చెప్పాల్సిన మాట, నేను కనపడుతున్నాను కదా నీకు, నా లైఫ్ కనపడుతుంది కదా నీకు, ఇది సరిపోదా దేవుడు నిజమైన దేవుడు అనడానికి? ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఒకప్పుడు నేను విపరీతంగా తాగేవాడిని,
ఇప్పుడు తాగుడే నా జీవితంలో లేదు. ఒకప్పుడు కుటుంబాన్ని నేను విపరీతంగా హింసించేవాడిని. ఇప్పుడు నేను హింసిస్తున్నానా? ఆ ధైర్యం మనకు ఉండాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం ప్రూవ్ చేయాలి అంటే మాటలతో చెప్పక్కర్లా. ఎలా చెప్పొచ్చు? మన జీవితాన్ని మనం ఎదుటి వాళ్ళకి కనుపరుచుకుని మనం క్రీస్తుని జీవించవచ్చు. ఈ పునరుద్ధాన దినాన మనం చేయవలసినటువంటి పని, ఈ పౌలు గారు చెప్పినంత ధైర్యంగా మనం ఈరోజు ఎదుటి వారికి మన జీవితాన్ని, క్రీస్తుతో కూడుకున్నటువంటి మన జీవితాన్ని మనం చూపించగలుగుతున్నామా? ఈ పునరుత్థానపు దినం మనకు నేర్పుతున్నటువంటి పాఠం. సంవత్సరాలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. నూతన సంవత్సరంలో ఇప్పుడు 4వ నెలలో కూడా వచ్చేసాము. ఏది మనలో మార్పు? దేవుడి పని అంటే, దేవుని కార్యక్రమం అంటే, ఆరాధన అంటే ఏది మనలో కసేది? తీర్మానం ఏది? దేవుడికి మనం ఇచ్చేటటువంటి స్థలం ఏది? దేవుడికి మనం ఇచ్చేటటువంటి గౌరవం ఏది? ఎన్ని వాక్యాలు మనకు చెప్తున్నాయి, అయినా ఆరాధన అంటే శ్రద్ధ ఉందా మన జీవితంలో? ఇవేమీ చేయకుండా, మళ్ళీ చెప్తున్నా, ఇవేమీ చేయకుండా మనం దేవుడికి ఏ కానుక, ఏ అర్పణ, ఏది మనం ఇచ్చినా దేవుడు దానిని అంగీకరించడు. నేను చెప్పు వాటి ప్రకారం మీరు చేయక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? మీరెవరో కూడా నాకు తెలీదు అని అంటున్నాడు దేవుడు. ఇన్ని ఆదివారాలు మనం వస్తున్నాం. ఈ ఈస్టర్ రోజునైనా కానీ మనలో మార్పు రావాలి. దేవా, ఎప్పటి నుంచైనా నీ మందిరానికి నేను క్రమం తప్పకుండా సమయ పాలనని నేను పాటిస్తూ ఖచ్చితంగా నీ మందిరంలో నేను ఉంటా. మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో ఉన్న బుద్ధి ఏంటి అంటే, సంఘం దగ్గరున్నా కానీ సమయానికి వెళ్ళే అలవాటు లేకపోవడం. ఏ ఫంక్షన్ కన్నా మనం లేట్గా వెళ్తామా? లేదా ఏదో ట్రైన్ జర్నీ మనం సాయంత్రం 7 గంటలకి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళాలి. ఎంత ముందు ఉంటాము అంటే, మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన స్థలానికి మనం ముందే ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, పరలోకానికి మార్గమైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడానికి ఎందుకు మనకి ఈ నెగ్లిజెన్స్? మారాలి. మారితేనే మన బ్రతుకులు మారతాయి. మారకుండా, దేవుడు చెప్పింది చేయకుండా ఎన్ని అర్పణలను సన్నిధికి తీసుకొచ్చినా బూడిదలో పూసిన పన్నీర్. మారాలి. దేవుని అందు తీర్మానం కలిగి ఉండాలి. దేవుని కార్యక్రమాలంటే మనందరం కూడా ఆసక్తి కలిగి ఉండాలి. వీళ్ళ చూడండి, ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని కలవాలి అని అనుకున్నప్పుడు ఆదివారం నాడు ఎప్పుడు వెళ్తున్నారు వీళ్ళు? తెల్లారిపోయిన తర్వాత లేటుగా వెళ్తున్నారా? తెల్లవారిన వెంటనే వెళ్తున్నారు. స్త్రీలు మనకి నేర్పుతున్నటువంటి పాఠం, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏ సమస్య నీ ముందున్నా, నీ వల్ల కానటువంటి సమస్యని ముందున్నా, దేని గురించి ఆలోచించకుండా ముందడిగే ఖచ్చితంగా దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఏ భారభరితమైనటువంటి సమస్య నిన్నేం చేయలేదు. ఏ అధికార సూచనగా ఉన్నటువంటి ఏది నిన్నేం చేయలేదు. సైనికులుగా కొంతమంది నీకు అడ్డుగోడల్లా నిలబడుతున్నారేమో, వాళ్ళు కూడా నిన్నేమీ చేయలేరు. ఈ పునరుద్ధానపు ఆదివారం మనకిస్తున్నటువంటి ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎక్కడా కూడా నీ అడుగుని మాత్రం ఆపొద్దు, నీ పయనాన్ని ఆపొద్దు. ఏ సమస్య నీ ముందున్నా ధైర్యంతో ముందుకు అడిగేయి. ఆ రాయిన దూత చేత దేవుడు ఎలాగైతే దొర్లించాడో మన అడ్డుగోడలన్నింటినీ దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు. ఖచ్చితంగా తీసివేస్తాడు దేవుడు. ఈ సంవత్సరం నువ్వు చూడకపోవచ్చు, ఈ రోజు నువ్వు చూడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో రోజున దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. మన సాక్ష్యం నిలబడాలి. పౌలు గారు అంటున్నారు, నేను ఒకప్పుడు హింసకుణ్ణి, దోషకుణ్ణి అని అన్నటువంటి ఆ స్థాయి నుంచి ఒక అద్భుతమైనటువంటి పదాన్ని వాడతారు. ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని. ఎంత ధైర్యం కావాలి దానికి, ఎంత గుండె ధైర్యం కావాలి ఆయనకి.
ఒకప్పుడు హింసకుడిగా ఉండి సంఘంలో ఉన్న సభ్యుల్ని చంపినటువంటి ఆయన ఈరోజు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. మనం ఏం చేస్తాము, ఈ ఆదివారం లేటుగా వచ్చాను, నన్ను చూసి వచ్చే ఆదివారం నువ్వు కూడా లేటుగా రా అని అంటాం. ఇంకో ఈరోజు ఆరాధన ఎగ్గొట్టాను, వచ్చే వారం పెద్ద ఆరాధనకి వెళ్తే ఏం ఉపయోగం ఉందా అని మనం ఏం చేస్తాము, నన్ను పోలి నువ్వు కూడా నడుచుకో అని అంటాం. మారాలి. ఈ పునరుద్ధానపు దినాన్ని మనం తీసుకోవాల్సిన తీర్మానం 1వ తారీఖున ఎలాగో తీసుకున్నాము, దాన్ని అట్టికెళ్ళి గాలిలో కలిపేసాము. ఇప్పుడైనా తీసుకోవాలి. ఇదిగో ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచినప్పుడే 2 వార్తలు వెళ్ళిపోయినాయి. ఒకటేమో వంచనకరమైనటువంటి వార్త, ఒకటి నిజమైనటువంటి వార్త. ఆ నిజమైనటువంటి వార్తను పట్టుకున్నటువంటి ఆ యోధులు ఇప్పటి వరకు మన మనస్సుల్లోనూ మన జ్ఞాపకాల్లోనూ నిలిచుండిపోయారు. మన గురి ఎప్పుడు కూడా సత్యవాక్య సంబంధమైనటువంటి మార్గంలోనే ఉండాలి. అసత్యమైనటువంటి మార్గాల్లో ఎప్పుడు మన అడుగులు వేయకూడదు. దేవుడు చూస్తున్నాడు, ప్రతిదిని అబ్జర్వ్ చేస్తాడు దేవుడు. ఆయన దీర్ఘశాంతము, దయా సంపూర్ణత గలవాడు. చూస్తాడు, మారుతావని ఇంకెదురు చూస్తున్నాడు. ఇదిగో ఈరోజైనా కానీ మనం తీర్మానం తీసుకుందాము, ఇక నుంచి దేవుడి పనుల్లో, దేవుడి కార్యక్రమాల్లో నేను ఏమాత్రము కూడా వెనకడిగేసేవాడిగా నేను ఉండను. ఆ తీర్మానం తీసుకుని మనం ముందుకు సాగాలే. కానీ ఇదిగో ఈ వర్తమానం, ఈ ఈస్టర్ రోజున ఈ పునరుద్ధానపు వర్తమానం ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఫలింపజేస్తాడు. ధైర్యాన్ని విడవద్దు. ఆ సాధారణమైనటువంటి స్త్రీలు కనపరిచినటువంటి ఆ తెగింపు మనలో కూడా ఉండాలి. ఎక్కడా వెనకడుగు వేయద్దు. దేవుడు తన ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరించునుగాక. ఆమెన్.